ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రత్యేకమైన వందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను పట్టేసి మరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యమును కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకునే ప్రభు కృప చూపించినాడు కనుక ఒక విషయము మీ ముందు ఉంచుతున్నాను, మీరు జ్ఞాపకం చేసుకోండి. లూకా సువార్త 17వ అధ్యాయము 11వ వచనం నుంచి మనము జ్ఞాపకం చేసుకుందాం, చదువుకుని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. చూడండి, నేను చదువుతాను, మీరు కూడా మరి బైబిల్ తెరిచి చూడండి. ఆయన యెరూషలేమునకు ప్రయాణమైపోవచ్చు సమరయ గలీల మధ్యగా వెళ్ళుచుండెను. ఆయన యొక్క గ్రామంలోనికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులైన యొద్దకు ఆయనను ఎదుర్కొనగా వచ్చిరి. దూరముగా నిలిచి యేసు ప్రభువా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన వారిని చూసి, మీరు వెళ్ళి మీ యాజకులకు కన్నపరుచుకుని వారితో చెప్పిను. వారు వెళ్ళి చూడగా శుద్ధులైరి. వారిలో ఒకడు తనకు స్వస్థత కలిగినట్టు చూసి గొప్ప శబ్దముతో దేవుణ్ణి మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల మీద సాగిల పడెను. వాడు సమరయుడు. చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు యెరూషలేము ప్రాంతం నుంచి, యెరూషలేము పట్టణం నుంచి సమరయ గలీల దేశముల మధ్య గుంట వెలుచు ఉండగా ఒక గ్రామంలోనికి ప్రవేశించే సమయంలో ఆయన దగ్గరికి ఒక 10 మంది కుష్ఠరోగులు వస్తారు. కుష్ఠరోగులు వచ్చి, యేసు ప్రభువా, మా మీద కనికరము చూపుము, మమ్మల్ని కరుణించు అనేసి ఆయన అడిగినప్పుడు వారి పట్ల ఆయన కృప చూపించి వారితో చక్కటి మాట పలికాడు. ఏమన్నాడంటే, మీరు వెళ్ళి యాజకులకు కనపరుచుకునుడి. మీరు వెళ్ళి మీ మధ్య ఉన్న యాజకులకు మీరు కనపరుచుకునుడి అనేసి యేసు ప్రభు వారితో మాట్లాడినట్లు మనం చూస్తాం. అయితే వాళ్ళ మాట విని యేసుక్రీస్తు దగ్గర నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన సమయంలో అక్కడ అందరూ కూడా స్వస్థత పొందినట్టు మనకు కనబడుతుంది. అయితే స్వస్థత పొందామని గుర్తించి అందులో ఒక్కడ మాత్రానికి మరలా యేసు ప్రభు దగ్గరికి తిరిగి వస్తాడు. తిరిగి వచ్చేటప్పుడు గొప్ప శబ్దముతో దేవుని నామమును మహిమపరుస్తూ వాడు వచ్చి ప్రభుని స్తుతిస్తూ ఆడు దేవుని యొక్క పాదముల మీద పడి సాష్టాంగపడి నమస్కారం చేస్తాడు. అప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే, మిగిలిన ఆ 9 మంది ఎక్కడా అని అడిగినప్పుడు, ఏమో ప్రభు, మరి మరలా నాకు కనబడలేదు. జ్ఞాపకం చేసుకోండి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తుని అనేకులు అంగీకరిస్తూ ఉంటారు, క్రీస్తుని అనేకులు ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఎంతవరకు వారు ప్రేమిస్తారంటే, వారికి ఏదో ఒక కార్యం, ఏదో ఒక అవసరం వచ్చినప్పుడు ఆ అవసరాన్ని బట్టి క్రీస్తుని ప్రేమిస్తూ ఉంటారు. అవసరము తీరిన తర్వాత క్రీస్తుని విడిచిపెట్టి మరలా ఈ లోకంలో కలిసిపోయేవారు చాలా మంది కనబడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, యాజకులకు కనపరుచుకోమన్నాడు కదా. అయితే ఇక్కడ దేవుని ఎదుట మన విశ్వాసాన్ని మనం కనపరుచుకోవాలి. ఎప్పుడైతే మన విశ్వాసాన్ని దేవుని ఎదుట మనం కనపరుచుకుంటామో అప్పుడే ఇంకా మన జీవితంలో అనేకమైన గొప్ప కార్యములు దేవుడు చేస్తాడు. అయితే మనం ఏం చేస్తామంటే, దేవునికి కనపరుచుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఈ లోకానుసారంగా వెళ్ళిపోతూ ఉంటాం. బహుశా మా దగ్గరికి చాలా మంది వస్తూ ఉంటారు, ఆయా సమస్యలతోనో, ఆయా బాధలతోనో, ఆయా రోగులైన వారు అనేకులు వస్తూ ఉంటారు. వచ్చి ఆ సమస్య బాధ పోయేంత వరకు కూడా కొంతకాలము ప్రభు సన్నిధికి వస్తూ ఉంటారు. ఆ తర్వాత వారి మనసు కుదురుపడ్డ తర్వాత, వారి రోగము కుదురుపడ్డ తర్వాత ప్రభువునకు కృతజ్ఞత కలిగి ఉండరు. వారు మరలా తిరిగి ఎక్కడి నుంచి ఏ ప్రాంతం నుంచి ఆ ప్రాంతానికి మరలా తిరిగి వెళ్ళి ఇక రారు. కారణం ఏంటంటే, వారికి దేవుడు చేయాల్సిన కార్యం చేశాడు కదా, ఇక నాకు స్వస్థత జరిగింది కదా, ఇక నాకు ఆశీర్వాదం వచ్చింది కదా, ఇక నాకు పని ఏముందనేసి మరలా ఈ లోకంలోకి కనబడుతూ వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఏదో ఒక సందర్భంలో వారికి మరలా ఆ విషయము సంభవించినప్పుడు వారు ఏం చేస్తారంటే, అయ్యో ఆ రోజు మేము వెళ్ళాం కదా, మరలా వెళ్ళలేకపోతున్నాం కదా అనేసి బాధపడుచు వేడుస్తూ మాకు దూరంగా నిలిచిపోతూ ఉంటారు. అయితే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మేమనేది ఏంటంటే, మనుషులకు కనబడాల్సిన అవసరం మనకు లేదు. మనం కనపరుచుకోవాల్సింది దేవునికి మనముగా కనపరుచుకోవాలి. నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా దేవుని ఎదుట
నువ్వు నీకు నీవుగా కనపరుచుకొని దేవునికి నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన కార్యములు నీ జీవితంలో జరిగిస్తుంటాడు. నీ దగ్గర ఎటువంటి వ్యాధి ఉండా, ఎటువంటి బలహీనత ఉండా, ఎటువంటి సమస్య ఉండా, ఏ కుష్టి ఉండా, ఈ లోకంలో బలమైన కుష్టి ఏదైనా ఉందంటే అది మన హృదయమే. ఎందుకంటే ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మన హృదయంలో అనేకమైన కుష్టి వ్యాధులు ఉంటాయి. అవి కానరావు బయటికి ప్రపంచానికి. ఈ 10 మంది ఏదో కుష్టి రోగులు వచ్చేసి వారి శరీరం కుళ్ళిపోయిందని ప్రభువా మమ్మల్ని శుద్ధులుగా చేయమన్నప్పుడు అడిగినప్పుడు యేసుక్రీస్తు వాళ్ళని ముట్టిపోగా, అయితే ఇప్పుడు మన హృదయంలో ఉన్న కుష్టిని మనం బాగు చేసుకోవాలి. ఇది భయంకరమైన కుష్టి ప్రతి ఒక్క హృదయంలో కనబడుతూ ఉంటది. అందుకని ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మనలో ఉన్న చెడు ఆలోచనలు, చెడు తలంపులు, పాప ప్రక్రియలను మనం విసర్జించి మనలో ఉన్న, ఎందుకంటే మనలో ఉన్న కుష్టి ఏంటంటే ఎవరన్నా మంచిగా కనబడితే మనం వార్చలేము. ఇది భయంకరమైన కుష్టి అండి. ఇది చాలా వరకు అనేకుల యొక్క హృదయాల్లో కలవరపడుతూ ఉంటది. దీన్ని మొట్టమొదటిగా మనం తీసివేయాలి. అందరినీ ప్రేమించేవారు కానీ ఒకరికొకరు కనపరుచుకోవాలి, ఒకరికొకరిని బలపరచుకోవాలి, ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరిని ఆదరించుకోవాలి. ఈ రోజుల్లో కుష్టి ఎలా ఉన్నదంటే, ఒక స్నేహితుని చూసి ఒక స్నేహితుడు వార్చలేడు, ఒకరిని ప్రేమించి మరొకరిని ద్వేషిస్తూ ఉంటాడు. ఇంకోటి ఏంటంటే వీళ్ళందరికంటే నేనే గొప్పవాడిని ఆలోచన కలిగి, ఇది కానరాని కుష్టి. ఈ కుష్టి అనేది దేవుడే మనల్ని మార్చగలిగిన వాడు గనక మనము ప్రభువా నా హృదయ ఆలోచన ఈ రీతిగా ఉన్నాయి కనుక నాలో ఉన్న ఈ కుష్టిని తీసు. ఎందుకంటే 10 మంది కుష్టి రోగులు వచ్చి అందుట్లో ఒక్కడే స్వస్థతని గ్రహించాడు. అలాగే నువ్వేం చేయాలంటే ఆ ఒక్కడు నీవై ఉండాలి, నేనై ఉండాలి. అప్పుడే మనలో ఉన్న ఆ పాపం అనేది తొలగిపోయి ప్రభువునకు నమ్మకంగా ఉండి ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతూ మనందరి సాక్ష్యం బట్టేసి ఈ లోకంలో ఉన్న అనేకులు మారు మనసు పొంది క్రీస్తు దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే మనము క్రీస్తునకు మాదిరిగా ఈ లోకంలో నడుచుకునే వారిగా ఉండాలి. మనలో ఉన్న కుష్టిని తీసివేసి క్రీస్తునకు మాదిరిగా మనం నడుచుకునే వారిగా ఉంటే ప్రభు మనల్ని ప్రేమించినట్లుగా మనం అనేకులు ప్రేమిస్తాము. అనేకులు ప్రభుని ప్రేమించే విధానముగా మనం నడుచుకున్నట్లయితే ప్రభు మనలో ఉన్న ఆ పాప ప్రక్రియలన్నిటిని కూడా విసర్జించి విడిచిపెట్టి ప్రభు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉంటాడు. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించబడిన గాక. తనలో చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు దేవా, ఇదిగో తండ్రి 10 మంది కుష్ఠరోగులైన వారు నీ యొద్దకు వచ్చి ప్రభా 10 మంది కూడా ప్రభా కుష్టి వ్యాధి నుంచి స్వస్థ పొందారు. అందుట్లో ఒక్కడు మాత్రానికే ప్రభా నీకు సాక్షిగా వచ్చి నమ్మకముగా వచ్చి ప్రభా నీకు కృతజ్ఞత. అతడే సమరయుడు. సమరయుడు అంటే ప్రభా క్రీస్తుని ఎరగిన వాడై ఉన్నాడు. ప్రభా నిన్ను ఎరిగి నీకు సాక్షిగా అనేకులు కనబడుతున్నారు. అయ్యా, ఈ రోజులో నిన్ను ఎరిగిన వారే నీకు దూరంగా వెళ్ళి ఈ లోకానుసారంగా బ్రతుకుచున్నారేమో తండ్రి. వారిని మీరు ప్రేమించి నీ సన్నిధిలో వారిని కూడా నడిపించి దీవించి ఆశ్రయించి మీరే మహిమపరచుకోమని మహిమా ఘనత ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.